నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. My name is Amelia. Hi everyone, my name is Ananya. Today we are going to tell a few lines about Children's Day. 14th November is observed as Children's Day all over the country. it is the birthday of. Pandit Jawaharlal Nehru. He was the first Prime Minister of our. India. He was loudly fond of. Children's. Children were loudly calling him as. Chacha Nehru. So, children love him and he also loves us. It is a nice day to go school with a colored dress. Teachers perform. Dance, singing, etc. Happy Children's Day. Enjoy your Children's Day. Thank you. Thank you. రావే చెల్లి వేవేగ్గా పోదామా, బేతలేమో పోయి యేసయ్యను చూద్దామా. రావే రావే చెల్లి వేవేగ్గా పోదామా, బేతలేమో పోయి యేసయ్యను చూద్దామా. అంబా అంబావు నువ్వు మాతో వస్తావా, బేతలేమో పోయి యేసయ్యను చూద్దామా. అంబా అంబావు నువ్వు మాతో వస్తావా, బేతలేమో పోయి యేసయ్యను చూద్దామా. పాం పాం కారు మనం ఎక్కిపోదామా, బేతలేమో పోయి యేసయ్యను చూద్దామా. పాం పాం కారు మనం ఎక్కిపోదామా, బేతలేమో పోయి యేసయ్యను చూద్దామా. చుక్కు చుక్కు రైలు బండి మనం ఎక్కిపోదామా, బేతలేమో పోయి యేసయ్యను చూద్దామా. చుక్కు చుక్కు రైలు బండి మనం ఎక్కిపోదామా, బేతలేమో పోయి యేసయ్యను చూద్దామా. థ్యాంక్ యూ. Hello everyone, my name is Ananya. Today I am going to sing one song. You were my strength when I am weak. You were the treasure that I see. You were my all in all. Seeking you as a precious dwell, loading you up, I'd be a fool. You were my all in all. My Lord, Lamb of God, worthy is your name. Jesus, Lamb of Lord, worthy is your name. You were my strength when I am weak. You were the treasure that I see. You were my all in all. Seeking you as a precious jewel, loading you up, I'd be a fool. You were my all in all. Thank you. హాయ్ పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హ్యాపీ సండే అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలు. సో ఇంతవరకు మనం దేవుడు కాపాడినందుకు మనం దేవునికి చాలా లెక్కలేని వందలు చెప్పుకుందాం పిల్లలు. అదేవిధంగా నేను మళ్ళీ మీకు ఒక స్టోరీ చెప్పడానికి దేవుడి అవకాశం ఇచ్చినందుకు జీసస్ కూడా చాలా థ్యాంక్స్. అదేవిధంగా మన ఎంబీ సండే స్కూల్ సూపరింటెండెంట్ జ్ఞానసుందర్ అన్న గారు కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు మళ్ళీ ఈ విధంగా మళ్ళీ అవకాశం ఇస్తున్నందుకు ఎవ్రీ సండే మా ప్రతి ఒక్క టీచర్స్కి జ్ఞానసుందర గారు అవకాశం ఇచ్చినందుకు అన్నగారు కూడా చాలా థ్యాంక్స్ అన్న. సో పిల్లలు, మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ చెప్పుకునే ముందు చిన్న ప్రేయర్. సో అందరూ ఎక్కడున్నారు, అందరూ నీళ్ళలో ఉండండి పిల్లలు. మనము ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి యేసయ్య, పరలోకం మా తండ్రి యేసయ్య, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకు ఎంతో లెక్క నేను వందనాలు తండ్రి యేసయ్య.
ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. వాళ్ళ కుటుంబంను మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. వాళ్ళ పేరెంట్స్ను మీరు కాపాడమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. వాళ్ళ ఇంట్లో ఎలాంటి అపాయం రాకుండా మీరు కాపాడమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. పిల్లలు ఎంతో శ్రద్ధగా స్టోరీ వింటున్నందుకు నీకు ఎంతో లెక్కలేని వందనాలు తండ్రి యేసయ్యా. ఎవ్రీ సండే ప్రతి ఒక్క బిడ్డ వినేటకు సహాయం దయచేయమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. రాజ్య తొందరలో చర్చ చేసేటకు సహాయం దయచేయమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. అదేవిధంగా మా సండే స్కూల్ టీచర్స్ని ప్రతి ఒక్క టీచర్స్ని మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. అదేవిధంగా మా ఎంఎస్ సండే స్కూల్ సూపరింటెండెంట్ జ్ఞానసుందర్ అన్న గారు కూడా మీరు దీవించమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. మా చర్చ్ పాస్టర్స్ని సంజురావు గారిని అదేవిధంగా డేవిడ్ జెఫ్ అనే పాస్టర్స్ కూడా మీరు దీవించమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. మా చైర్మన్ ప్రతి ఒక్క మెంబర్స్ని మీరు దీవించి ఆశ్రయించి కాపాడమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. వాళ్ళ కుటుంబంలో మీరు దీవించమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. ఎలాంటి అపాయం కాకుండా మీరు రెక్కల కింద భద్రపరచుకోమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. మాకు ఎంతో విధంగా ప్రతి సండే ప్రతి ఒక్క టీచర్ స్టోరీ చెప్పేలాగా మాకు అవకాశం ఇస్తున్నందుకు తండ్రి యేసయ్యా. నీకు లెక్కలేని వందనాలు తండ్రి యేసయ్యా. ప్రతి ఒక్క బిడ్డను ముట్టమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. ఎవరికి ఎలాంటి అపాయం మీరు కాపాడమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. కోవిడ్-19 నుంచి మాకు రక్షణ కల్పించమని వేడుకుంటాం తండ్రి యేసయ్యా. ఈ చిన్న స్టోరీ చెప్పేటప్పుడు నాకు సహాయం దయచేసినందుకు నీకు ఎంతో లెక్కలేని తండ్రి వందనాలు తండ్రి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో పిల్లలు, నేను మీకు ఒక చిన్న స్టోరీ అంటే మనం ఈరోజు మంచి స్టోరీ నేర్చుకుందాం పిల్లలు. సో ఒక అబ్బాయి గురించి మనము ఈరోజు స్టోరీ నేర్చుకుందాం. సో అబ్బాయి పేరు ఏం పేరు అంటే మోహన్. ఏం పేరు పిల్లలు? మోహన్. సో మోహన్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఎట్లా అంటే చాలా మంచి వ్యక్తి అనమాట. ఎట్లా అనమాట, అబ్బాయి చాలా గుడ్ క్వాలిటీస్ అనమాట. ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తాడు, మళ్ళీ ప్రేయర్ చేసుకుంటారు, బైబిల్ చదువుతాడు. సో ఆ విధంగా చాలా మంచి అబ్బాయి అనమాట. మోహన్కి ఒక చిన్న చెల్లె ఉందన్నమాట. సో మోహన్ వాళ్ళ మమ్మీ డాడీకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు పిల్లలు. వాళ్ళ మమ్మీ డాడీ అంటే చాలా ఇష్టం ఎవరికి? మోహన్కి. సో వాళ్ళ మమ్మీ ఏ పని చెప్పినా, వాళ్ళ డాడీ ఏ పని చెప్పినా మోహన్ మంచిగా వింటారు పిల్లలు. విని వాళ్ళ మమ్మీ డాడీకి చాలా ఒబేగా ఉంటారంట పిల్లలు. ఒబేగా ఉండి ఏ చెప్పినా వింటారు. సో ఆ విధంగా ఏ చెప్పినా మోహన్ మంచిగా వింటారనమాట. సో స్కూల్ కూడా రెగ్యులర్గా వెళ్తారంట పిల్లలు. స్కూల్కి మంచిగా రెగ్యులర్గా వెళ్తారంట. క్లాస్లో మోహన్ ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ అనమాట. ఏ సబ్జెక్ట్లైనా మంచి చదువుతాడు. సో అన్నీ రెగ్యులర్గా ఉండి మంచి స్టడీస్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీలో మంచి పేరు తెచ్చుకుంటూ వాళ్ళ మమ్మీ డాడీకి మంచి మాట విని ఇంకా వాళ్ళ మమ్మీకి ప్రతి ఒక్క విషయంలో హెల్ప్ చేస్తారనమాట పిల్లలు మోహన్. సో ఆ విధంగా దేవుడిలో ఈ మోహన్ నడుస్తారన్నమాట. అన్నిటికంటే మోహన్కి ఎక్కువ ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఇష్టం. ఏది పిల్లలు? మనం చేస్తామో చేయం కానీ మోహన్కి ఫ్యామిలీ ప్రేయర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్ చేయాలని చెప్పేసి వాళ్ళ మమ్మీని, వాళ్ళ డాడీని, వాళ్ళ చెల్లెని ఏం చేస్తారంటే అందరినీ ఎగ్జాక్ట్ 8 o'clock కూర్చోబెట్టేసి బైబిల్స్ అన్నీ చక్కగా రెడీ చేసేసి మళ్ళీ పాటల బుక్ చక్కగా రెడీ పెట్టేసి ఆయన చిన్న కీబోర్డ్ అనమాట. ఆ కీబోర్డ్ కూడా తన పెట్టేసుకొని రెడీగా ఉంటుందన్నమాట. సో దేవుణ్ణి అంత ఇష్టపడ్డారు ఎవరు పిల్లలు? మోహన్ దేవుని ఎంతో ఇష్టపడ్డారు. సో ఆ విధంగా దేవుని కోసము ఆయన చాలా సంతోషంగా, ఎట్లా అంటే ఏ విధంగా అంటే దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో చాలా హ్యాపీగా పాటలు పాడేటారంట పిల్లలు. హ్యాపీగా పాటలు పాడి దేవుని సన్నిధిలో మంచిగా ఉండాలని ఆయన అనుకుంటాను అనమాట. ఆయన దేవుని ఒక వెలుగు ఆయనలో ఉండేనమాట పిల్లలు. ఆ విధంగా మోహన్ ఎవ్రీడే తనకు ఫ్యామిలీ ప్రేయర్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ మమ్మీ డాడీని అందరిని పిలిపించి ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తానమాట. అలా విధంగా మంచి క్వాలిటీస్ అనమాట. మంచి వెల్త్లోనే ఉండాలి. మంచి అంటే ఆయనలో ఒక ఎనర్జీ,
దేవుని పాటలు చేయాలి, దేవుని పాటలు పాడాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవుని సేవలో పోవాలి, దేవుని గురించి చెప్పాలని చెప్పేసి అలాంటి మంచి గుడ్ క్వాలిటీస్ మోహన్లో ఉండేనంట పిల్లలు. ఆ విధంగా మోహను దేవునికి ఎప్పుడు పొద్దున్న లేగానే రోజు ప్రేయర్ చేసుకుంటున్నంట పిల్లలు. ప్రేయర్ చేసుకొని మంచిగా రోజు ఎవ్రీడే బైబిల్ చదువుతున్నంట పిల్లలు. ఆ విధంగా మోహన్ దేవుని మార్గంలో నడుస్తుండనమాట. నడుస్తుంటే ఆయనకు దేవునిలో మనం ఉంటే ఏం చేస్తారు పిల్లలు? దేవుడు మనకు మంచి తెలివిని, జ్ఞానాన్ని, మనకి ఏది కావాలంటే అదేం చేస్తారు? దేవుడు మనకు ఇచ్చేస్తాడు. అవునా కదా? సో మనం దేవుణ్ణి ఏదైనా అడగాలి. అడిగితే మనకు ప్రతి ఒక్కటి దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవునికి మీలాంటి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలను నా దగ్గర రానియండి అని దేవుడు అంటాడు అనమాట. సో మీ అంత చిన్న పిల్లలు దేవునికి చాలా ఇష్టం పిల్లలు. మీరు ఏది అడిగినా కానీ దేవుడు ఇస్తాడు. మీలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అనమాట. సో ఆ విధంగా మోహన్ కూడా దేవుణ్ణి చాలా దేవుడు మోహన్ని చాలా ఇష్టపడ్డాడు. దేవుడు కూడా మోహన్ని చాలా ఇష్టపడ్డారు పిల్లలు. సో అలాగా ఒకరోజు ఆ విధంగా మంచిగా ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ మంచిగా వాళ్ళ లైఫ్ సాగిపోతే ఒక్కరోజు మీకు తెలుసు కదా, మనమైతే ఎప్పుడైతే దేవుణ్ణి ఉంటామో అప్పుడు సైతాను మనని శోధిస్తూ ఉంటుంది. సైతాను మనను ఏదో ఒక విధంగా మన వెంట వస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా మోహన్ ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా టక్ 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 అంటే డోర్ సౌండ్ వినిపించింది అనమాట. సో వాళ్ళ డాడీ బర్త్డే ఆ రోజు. సో వాళ్ళ డాడీ బర్త్డే ఉన్నప్పుడు ఆ తలుపు పోయి తెరిచినప్పుడు వాళ్ళ డాడీకి ఒక కొరియర్ వస్తుందన్నమాట. సో అందులో ఏముంటుంది పిల్లలు? గెస్ట్ చేస్తారా మీరు? గెస్ట్ చేయలేరు. చెప్పానా? మీ అందరికి ఇష్టమైందే అందులో ఆ గిఫ్ట్లో ఉంటుంది. ఏంటో చెప్పానా? సో ఆ గిఫ్ట్ త్వరగా వెళ్ళి మోహన్ ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేయగానే ఏముంటుంది? సెల్ ఫోన్. సో ఆ సెల్ ఫోన్ తీసుకొని ఓహో మా ఫ్రెండ్స్ అందరు చెప్పేది దీని గురించా, దీంట్లో మంచి మంచి గేమ్స్ ఉంటాయంట, మంచి మంచి పాటలు కూడా అన్నీ వినొచ్చంట అని చెప్పేసి మోహన్కి ఆ ఫోన్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందంట పిల్లలు. సో ఆ ఫోన్ తీసుకొని ఏం చేస్తారంటే అన్నీ ఏమేమి ఉన్నాయని ఆప్షన్స్ అన్నీ వెతుకుతూ ఉంటారు పిల్లలు. సో ఇంకేం చూస్తా ఫోన్ చూస్తూ ఉంటే వాళ్ళ డాడీ వస్తాడు. వచ్చి మోహన్ నువ్వేం చేస్తున్నావు? డాడీ ఈ ఫోన్లో ఏమున్నాయా అని చూస్తున్నా, ఇంకేమేమో ఆప్షన్స్ ఉన్నాయేమో నేను వెతుకుతున్నావు డాడీ, నేను చూస్తున్నా అని చెప్పేసి వాళ్ళ డాడీకి చెప్తారంట పిల్లలు. అయితే వాళ్ళ డాడీకి ఆ విధంగా చెప్పేస్తారంట. చెప్పగానే సరేలే నా కొడుకు ఏం చేస్తుండు, చూస్తుండు, ఫోన్ చేస్తుండు కాబట్టి చూడని అని చెప్పేసి వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే లైట్ తీసుకొని వెళ్ళిపోతారంట పిల్లలు. వెళ్ళిపోయినప్పుడు మోహన్కి ఇంకా ఆ ఫోన్ మీదనే ఉంటుందంట. ఆ ఫోన్లో ఏమేమి ఆప్షన్ ఉంటాయి, మా ఫ్రెండ్స్ ఇంట్లో గేమ్స్ ఆడతారు కదా ఇదేనా అని చెప్పేసి మొత్తం ఫోకస్ మొత్తం ఆ ఫోన్ మీద ఉంటుందంట పిల్లలు. సో ఏం చేస్తారు, ఆ ఫోన్ చూస్తూ ఉంటారనమాట. చూస్తుంటే ఆ ఫోన్లోనే 24 hours ఇంకా మునిగిపోతారనమాట. మునిగిపోయి ఆ ఫోన్లోనే అన్నీ చూస్తుంటారనమాట. ఆయనకు ఆ ఫోన్ చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. సో ఏం చేస్తుంది పిల్లలు, మోహన్ ఎంతో మంచివాడు. మంచిగా ప్రేయర్ చేసుకొని మంచి బైబిల్ చదువుకుంటే సైతాన్ ఏ రూపంలో వచ్చింది? సెల్ ఫోన్ రూపంలో వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది, మన మోహన్ని సైతాన్లో లాగేస్తూ ఉంది పిల్లలు. ఆ విధంగా మోహన్ ఏం చేసిందంటే ప్రేయర్ మర్చిపోయాడు, బైబిల్ చదవడం మర్చిపోయాడు. సో ఇంకా ఫ్యామిలీ ప్రేయర్ అంటే తనకి ఎంత ఇష్టం ఉంది కదా పిల్లలు, ఫ్యామిలీ ప్రేయర్ కూడా మోహన్ మర్చిపోయిన పిల్లలు. ఆ విధంగా ఫ్యామిలీ ప్రేయర్ కూడా మర్చిపోయిన పిల్లలు. ఫ్యామిలీ ప్రేయర్ మర్చిపోయి ఇంకా 24 hours ఫోన్లోనే ఉండు, ఇంకా ఫోన్ చూసుకుంటూ ఉండనమాట. ఇంకా ఫోన్లోనే పిచ్చోడు అయిపోయిన అనమాట. ఎట్లా అంటే ఫోనే నా ప్రపంచం,
అన్నట్టు ఎవ్రీడే ఇప్పుడు కొత్త కొత్త గేమ్లు వస్తున్నాయి మీకు తెలుసా, పబ్జి అని ఏదో గేమ్స్ ఉన్నాయి కదా, ఆ గేమ్లో ఏం చేసినంటే మోహన్ మొత్తము మునిగిపోయిన పిల్లలు. సో మునిగిపోతే వాళ్ళ పేరెంట్స్కి కోపం వస్తుంది అన్నమాట. కోపం వచ్చి ఎందుకు మోహన్ నువ్వు ఇలా చేస్తున్నావు, ఎప్పుడు ఫోనే ముట్టుకుంటున్నావు అని చెప్పేసి అనగానే ఏమనిపిస్తుంది పిల్లలు, మనం ఫోన్ యూజ్ చేస్తే ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే మనకు చాలా కోపం వస్తుంది, మరి ఇరిటేషన్ అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమనిపిస్తుంది, మన ఫోన్లో నెట్ స్లో ఉన్నా మనకు చాలా చిరాకు అనిపిస్తుంది, కోపం వస్తుంది. సో ఆ విధంగా మోహన్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎంత తిట్టినా కానీ పట్టించుకోకపోతుండే, లైట్ తీసుకుంటున్నాయి. మమ్మీ డాడీగా తిట్టేదని మన తర్వాత నేను చేసే గేమ్ చేస్తాను చెప్పేసి మోహన్ ఆ విధంగా దేవుని మర్చిపోయి, అంత మంచిగా ఉండే మోహన్ దేవుని మర్చిపోయి ఏం చేస్తాడంటే ఈ సెల్ ఫోన్లో ఉండడము స్టార్ట్ చేస్తాడు. చేసిన తర్వాత మోహన్ ఏం చేస్తాడంటే తెలుసా పిల్లలు, ఒంటరిగా జీవిస్తుంటే ఒంటరిగా సపరేట్గా ఒక రూమ్లో ఉండి ఆ ఫోన్ పట్టుకొని ఫోన్ల గేమ్స్కి బాగా అడిక్ట్ అయిపోయినమాట. అందులో చూస్తూ పాటలు చూస్తూ ఆ ఫోన్లోనే ఉండిపోయినట్ట పిల్లలు. సో ఉండిపోతే వాళ్ళ పేరెంట్స్కి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. దేవా, నా కొడుకు నీ మార్గంలో నడుస్తుండే, నీ సేవ చేస్తుండే, నీ పాటలతో సంతోషపడుతుండే, అలా ఉండే నా కొడుకు ఈ విధంగా అయిపోయిందని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే చాలా బాధపడతారంట పిల్లలు. సరేలే అని చెప్పేసి ఒకరోజు ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట వాళ్ళ మమ్మీ డాడీ. ఆయన మోహన్ వింటాడా, వినడు. ఏం చేస్తే పిల్లలు, మనము దేవునిలో ఉన్నప్పుడు సైతాన్ ఏం చేస్తుంటే మనని ఏదో ఒక విధంగా మనం శోధిస్తుంటుంది, కానీ ఆ సైతాన్ని మనం చేస్తేనే మన దేవుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు పిల్లలు. ఆ విధంగా ఏం చేస్తారంటే మోహను అడిక్ట్ అయిపోతుంది. ఆ విధంగా ఫోన్కి అడిక్ట్ అయిపోయి చాలా ఫోన్లోనే ఉంటారంట పిల్లలు. ఉండేసరికి ఒకరోజు ఏం చేస్తారంటే అందులో ఉన్న అన్ని గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా మోహన్కి ఫోన్ పిచ్చి చాలా అయిపోతుంది పిల్లలు. సో ఫోన్ పిచ్చి చాలా అయిపోయి ఎవరు చెప్పినా ఎవరి మాట వినాలంట పిల్లలు. ఎవరి మాట వినకుండా ఏమి తినకుండా ఆ ఫోన్ పట్టుకొని అట్లా ఎవ్వరి మాట వినకుండా ఎవ్వరి లెక్క చేయకుండా ఏం చేస్తారంటే పిల్లలు ఫోన్ పట్టుకొని 24 hours ఆ ఫోన్లోనే ఉంటారంట పిల్లలు. ఆ ఫోన్లోనే మునిగిపోతారు. సో ఆ విధంగా మోహన్ ఫోన్కి బాగా అడిక్ట్ అయిపోయాడు అనమాట. అడిక్ట్ అయిపోయి చాలా అదే విధంగా ఉంటారనమాట. ఉండేసరికి ఒకరోజు మన మమ్మీ పని చేసుకుంటున్నట్టు పిల్లలు ఏదో మంచి పని చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉన్నప్పుడు మోహన్కి మన మమ్మీ చెప్తుందనమాట, మోహన్ నేను కొంచెం లోపల నాకు ఐ హ్యావ్ సమ్ వర్క్, సో నువ్వు చెల్లని చూడు అని చెప్పేసి వాళ్ళ చెల్లని మంచం మీద పెట్టేసి మోహన్ చూడమ్మని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ మమ్మీ. సో మోహన్ ఏం చేస్తారు పిల్లలు, వాళ్ళ చెల్లని కూడా పట్టించుకోడు పిల్లలు. వాళ్ళ చెల్లని పట్టించుకోకుండా ఇదే విధంగా గేమ్ 24 hours గేమ్ ఆడుకుంటూ కూర్చుంటే వాళ్ళ చెల్లె సడన్గా మంచం మీదకించి కింద పడిపోతుంది పిల్లలు. మంచం మీదకించి కింద పడిపోయేసరికి చాలా దెబ్బ తాకుతుంది అనమాట. దెబ్బ తాకంగానే గట్టిగా వాళ్ళ చెల్లె ఏడుస్తుంటే బగబగ వెంటనే పరిగెత్తుకుంటా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వచ్చి, మోహన్ నీ చేతిలో ఇంకోసారి ఫోన్ కనిపిస్తే నేను కొడతా అని చెప్పేసి వాళ్ళ డాడీ వెంటనే మోహన్ చేతిలోకించి ఫోన్ గుంజేసుకొని వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే మోహన్ అలుగుతాడు. అలిగి అన్నము తినడంట పిల్లలు. అన్నం తినకుండా అలిగితే కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ పట్టించుకోరు. పర్వాలే, ఒక్కసారి వీడిని గర్జిస్తే వాడు మాట వింటారని చెప్పేసి అది ఏ విధంగా ఉంటారంట పిల్లలు. కానీ మోహన్ ఏం చేస్తారు, పోనీ ఈరోజు తిరిగితే రేపు నన్ను ఏమనని చెప్పేసి మోహను నేను మా మమ్మీ మా డాడీకి తెలవకుండా ఫోన్ యూజ్ చేస్తాను అని చెప్పేసి ఏం చేస్తారంటే తెలుసా పిల్లలు, ఆ విధంగా ఆ ఫోన్ని ఏం చేస్తారంట బిల్డింగ్ మీద మన నైట్ బెడ్షీట్ కప్పుకొని మాట్లాడవు దొంగగా చేస్తుంటారు అనమాట. ఆ విధంగా ఫోన్కి బాగా
ఈ మోహన్ అడిక్ట్ అయిపోయి దేవుని ప్రేమను కూడా మర్చిపోయినంట పిల్లలు. దేవుని వాక్యము రోజు పొద్దున లేయంగానే మోకాలుండి ప్రేయర్ చేసుకునే మోహను పొద్దున్న లేయంగానే ఏం చేస్తున్నావు, ఫోన్ ఎక్కడని ఫోనే వెతుకుతున్నాను అనమాట. ఆ ఫోన్లోనే ఉంటుందంట పిల్లలు. ఆ విధంగా మోహను ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఏం చేస్తారంటే మెల్లమెల్ల చాటింగ్ చేయడము, ఫ్రెండ్స్తో మాట్లాడడము, మళ్ళీ ప్లస్ గేమ్స్ పబ్జి అని ఆ పబ్జి గేమ్ ఆడే ఆ టెన్షన్ ఆ స్ట్రెస్ అంతా తల మీద వేసుకుంటారు పిల్లలు. వేసుకొని ఒకరోజు ఆ గేమ్లో నేను గెలుస్తానా లేదని చెప్పేసి బాగా ఫుల్ స్ట్రెస్ అయిపోయి ఉండి సడన్గా మమ్మీ అని చెప్పేసి కింద పడిపోతారంట పిల్లలు. కింద పడిపోగానే వెంటనే మమ్మీ డాడీ మోహన్ ఏమని చెప్పేసి మోహన్ని ఎత్తుకొని ఏం చేస్తారంటే పిల్లలు హాస్పిటల్కి తీసుకొని వెళ్తారనమాట. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోవడం హాస్పిటల్లో డాక్టరు ఈయన క్రిటికల్గా ఉన్నాడు, సో బతకడం కష్టం అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి డాక్టర్ చెప్తారనమాట. సో పేరెంట్స్ చాలా ఏడుస్తారు పిల్లలు. బాగా ఏడ్చి గట్టిగా దేవునికి ప్రార్థన చేసుకుంటారు. దేవా ఎలాగైనా నా కొడుకుని కాపాడు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ గట్టిగా ఎంతో ఏడ్చుకుంటా కొడుకు కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఆ విధంగా ప్రేయర్ చేస్తూ ఉంటే కానీ ఏమవుతుంది, మన దేవుడు ప్రేమ గలవాడు, మన దేవుడు నిజమైన దేవుడు. సో మనం అడిగినవన్నీ ఇస్తారా. సో ఆ తల్లిదండ్రుల ప్రార్థన విని దేవుడు ఏం చేసిండంటే మోహన్ని మరొక జన్మ ఇచ్చిండు. సో దేవుడు మోహన్ని లేపిండు. సో లేపిన తర్వాత డాక్టరు మోహన్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మీ మమ్మీ మీ డాడీ ఉన్నారు కరెక్ట్ టైంకి హాస్పిటల్ తీసుకురావడం వల్ల నువ్వు ఈరోజు బతికినావు. కొంచెమైతే నీ బ్రెయిన్లో ఉన్న నరాలు చిక్కిపోతుండే అని చెప్పేసి మోహన్కి డాక్టర్ చెప్తారనమాట. సో చెప్పినప్పుడు మోహన్ ఏం చేస్తాడంటే చాలా ఏడుస్తాడు. సో ఏడ్చి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీకి ఏమని చెప్తారంటే పిల్లలు, సారీ మమ్మీ, సారీ డాడీ, ఇంకోసారి నేను ఎప్పుడు కూడా ఫోను ముట్టను. సో ఆ విధంగా మోహను రియలైజ్ అవుతారంట పిల్లలు. రియలైజ్ అయ్యి ఏం చేస్తాను, మమ్మీ డాడీ మాట ఇంకా నేను వింటానని చెప్పేసి జీసస్కి అప్పుడప్పుడే మోకాలుండి ప్రార్థన చేసుకుంటారు పిల్లలు. ప్రార్థన చేసుకొని దేవా నేను ఇంకొకసారి ఫోన్ ముట్టుకోను, నేను ఇలాంటి గేమ్స్ ఆడాను, నేను మా మమ్మీ మా డాడీ మాట వింటాను, నేను మమ్మీ డాడీ చెప్పినట్టు చేస్తాను చెప్పేసి మోహన్ మళ్ళీ సంతోషపడతారు. సో పిల్లలు మనం ఏం చేయాలి, ఈ స్టోరీ మీకు ఏం అర్థమవుతుంది, మనము ఫోన్ యూజ్ చేయాలని చెప్తాను. ఎందుకంటే మనకి ఫోన్ తోటే మనకు చాలా తెలుసు. సో ఆ ఫోన్కి మనము అడిక్ట్ కావద్దు పిల్లలు. మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి నడవాలి, దేవుని మార్గంలో నడవాలి, దేవునికి దగ్గరై ఉండాలి, దేవునికి దూరంగా మనము వెళ్ళొద్దు. మన పేరెంట్స్కి లోబడి ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి. సో ఆ విధంగా మోహన్ తెలుసుకొని ఏం చేస్తాడంటే పిల్లలు ఫోన్కి దూరం అయిపోతాడు. సో మనకు అవసరం ఉన్న టైంలోనే మనము ఫోన్ యూజ్ చేయాలి పిల్లలు. ఇంకోటి ఎప్పుడు కూడా మనము ఒంటరిగా ఉండద్దు. ఒంటరిగా అంటే బయటికి పోవడం అలాంటిది కాదు, బయటికి పోయి ఒంటరిగా ఉండడం కాదు. మన మనసులో ఎప్పుడు కూడా ఒంటరితనం ఫీల్ కావద్దు. మనం ఎప్పుడు మన హృదయంలో దేవుణ్ణి మనము నింపుకోవాలి పిల్లలు. మనలాంటి మనల్ని పుట్టించిందంటే మన దేవుడు ఎంతో గొప్పవాడు. సో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనసులో పెట్టుకొని దేవుని మార్గంలో నడవాలి పిల్లలు. మీకు తెలుసు కదా, మన జీసస్ చాలా గొప్పవాడు, మనం అనుకునేవన్నీ చేస్తారు. సో మన కోసం ఆయన సిలువలో రక్తం కార్చాడు. సో ఆ విధంగా మోహను రియలైజ్ అయ్యి దేవా నన్ను క్షమించు, ఇంకోసారి నేను ఫోన్ జోలికి వెళ్ళాను, నాకు నువ్వు కావాలా దేవా అని చెప్పేసి మోకాలుండి
ప్రార్థన చేస్తారు పిల్లలు. సో పిల్లలు మనం ఫోన్ యూజ్ చేయాలి, కానీ మనం ఫోన్కి అడిక్ట్ కావద్దు. అడిక్ట్ అయిపోయి మనము దేవునికి దూరం అయిపోతున్నాం. సో మనం దేవునికి దూరం కావద్దు, మనం దేవునిలో ఉండాలి. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. సో మనం దేవునిలో ఉండి దేవుని మార్గంలో మనము నడవాలి పిల్లలు. ఈ విధంగా మోహన్ దేవుని గురించి తెలుసుకుంటారు. మన నిజమైన దేవుడు కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు. కానీ అదేవిధంగా తప్పులు మాత్రం మనము చేయొద్దు పిల్లలు, ఎందుకంటే దేవునికి నచ్చదు. ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్, ఆదమ అవ్వ దేవుడు ఎంతోగాని ఇష్టపడి వాళ్ళకి మొత్తము తోటనిచ్చేస్తాడు. తోటనిచ్చి మంచిగా అన్ని ఫ్రూట్స్ని తినమని చెప్తే అవ్వమ్మ గారు ఏం చేశారు? ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తారు? మంచిగా సైతాన్ చెప్పిన మాట విని ఆ ఫ్రూట్ని తినేస్తుంది. సో ఆ విధంగా తినేసినప్పుడు పాపమంతా మనందరికీ వచ్చేసింది పిల్లలు. సో సైతాను ఆ విధంగా పాపాన్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చేసింది. సో మనం ఆ పాపంని గెలవాలంటే ఏం చేయాలి పిల్లలు? రోజు మనము ప్రేయర్ చేసుకోవాలి. పాపం అంటే చంపడం కాదు పిల్లలు, చంపడము, దొంగతనము ఇవే కాదు. మనము దేవుని మాట వినకుండా ఉంటే కూడా పాపమే పిల్లలు. సో కేవలం దొంగతనము, మర్డర్లు, ఇంకేమంటారు అబద్ధాలు, చెడ్డ మాటలు వినకపోవడము పాపం కాదు. మనము దేవునికి లోబడకుండా దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని మనము దేవుని ఆజ్ఞలు గైకొనకుండా ఉంటే అది కూడా పెద్ద పాపమే పిల్లలు. సో దేవుడు మన కోసము సిలువల రక్తం కాచిండు. ఎందుకు? మన పాపాల కోసము దేవుడు సిలువలో రక్తం కాచి ఆయన మన్నించి మళ్ళీ తిరిగి లేసాడు. ఎందుకు? మన గురించి. సో అలాంటి నిజమైన దేవుడి గురించి మనము ఎంత లోబడి ఉండాలి పిల్లలు. సో మనం కూడా దేవునిలో ఎప్పుడు లోబడి ఉండాలి పిల్లలు. దేవునికి మనము ఎప్పుడు ప్రార్థన చేస్తూ దేవుని మార్గంలో నడవాలి. ఆ విధంగా మోహను ఎంతో కోల్పోయిండు, కానీ మళ్ళీ దేవుని మార్గంలో నడిచిండు, దేవుని వెతికిండు, దేవునికి క్షమాపణ కోరిండు. సో అదేవిధంగా మనం కూడా దేవునికి మనం చేసిన తప్పులన్నీ దేవుడు క్షమిస్తాడు, కానీ మళ్ళీ అదే విధంగా మనం తప్పులు చేతి పిల్లలు. సో మీరు కూడా రోజు బైబిల్ చదవాలి, ప్రేయర్ చేసుకోవాలి, దేవుని మార్గంలో నడవాలి. మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్ముటే మనకు అన్నీ సాధ్యమే, మనం అడిగినవన్నీ ఇస్తారు. సో జీసస్ని ఏం చేయాలంటే పిల్లలు, వాళ్ళు చెప్పిన మనం మనస్ఫూర్తిగా దేవుని నమ్మాలి. నేనైతే నన్ను మనస్ఫూర్తిగా దేవుని నమ్ముతున్నా. అదేవిధంగా మీరందరూ కూడా దేవుని మనస్ఫూర్తిగా నమ్మి దేవుడు మీకు ఏది కావాలని అడగండి, అన్నీ ఇస్తాడు. మీరు దేవుణ్ణి ఉంటే మీరు ఇంకా పాపము చేయరు. ఎందుకంటే దేవుడు మీకు ఆ బలాన్ని, శక్తిని మీకు ఇస్తాడు. అది కూడా మన దేవుల్లో ఉంటేనే. చెడ్డ మాటలు కానీ, అబద్ధాలు కానీ, మనం ఏ పాపం పని కూడా చేయను. ఈ ఫోన్ వాడడం కూడా పాపమే. అంటే దేవునికి మనము విరోధంగా ఉండడం ఇష్టం లేదు. సో దేవుని మాట మనము వినాలి పిల్లలు. దేవుని ఎంతో ఇష్టపడి ఫ్యామిలీ ప్రేయర్ కోసము, ఫ్యామిలీలో ఉండడానికి, ఫ్యామిలీ ఎవ్రీడే ప్రేయర్ గురించి ఆయన రెడీగా బైబిల్స్ పెట్టేసి సాపేసి మంచిగా చిన్న కీబోర్డ్ పెట్టుకొని దేవుని పాటలు పాడుకుంటూ ఆనందించే మోహనే ఫోన్ చూడంగానే వెళ్ళిపోయిన పిల్లలు. ఆ విధంగా మనం ఎప్పుడు ఉండదు పిల్లలు. మీరు కూడా ఉన్నారని నేను నమ్ముతున్న పిల్లలు. సో మనము స్టోరీ అయిపోయింది. మనం ఒక చిన్న కంటక వాక్యము నేర్చుకుందాం పిల్లలు. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీ బైబిల్స్ తెరవండి. సో మనం బైబిల్స్ అందరూ ఓపెన్ చేసే పిల్లలు మత్తయి 18:20 అధ్యాయము. సో ఏముంది? ఏలయనగా 2-3 నా నామంన ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని
చెప్పాను. ఏమని చెప్పిండు దేవుడు? ఎక్కడైతే నా నామం నా 2-3 కూడి ఉంటానో అక్కడ నేను ఉంటాను అని చెప్తారు. సో పిల్లలు, మీరు కూడా ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో మీరు ఎవ్రీడే ఫ్యామిలీ ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మీ మధ్యలో ఖచ్చితంగా ఉంటారు పిల్లలు. సో ఇప్పుడు కూడా మనం స్టోరీ చెప్పుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, మన మధ్యలో కూడా దేవుడు ఎప్పుడు ఉంటాడు. సో మళ్ళీ ఒకసారి చదువుతాను పిల్లలు, వినండి. మత్తయి 18:20 అధ్యాయము. ఏలి అనగా 2-3 నా నామంన ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. సో దేవుడు ఎప్పుడు ఎక్కడైతే ఉంటాడో, ఎక్కడైతే మన 4-3 కూడి మనం దేవుని గణపరిచి దేవునికి ప్రార్థన చేస్తామో పిల్లలు, దేవుడు ఖచ్చితంగా మన మధ్య ఉంటారు పిల్లలు. సో ఆ విధంగా వాళ్ళు ఎక్కడైనా మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సో మోహన్ కూడా ఆ విధంగా మంచి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటూ ఉండి మంచి దేవుని మార్గం నడిచేటోడు. సైతాన్ ఏ విధంగా తను ఆకర్షించింది? ఫోన్ ద్వారా. సో పిల్లలు, మన ఫోన్ యూజ్ చేయాలి కానీ ఆల్మోస్ట్ ఎక్కువ యూజ్ చేయొద్దు. మనం 24 hours ఇంపార్టెంట్ ఇచ్చేది ఏంటంటే మన గాడ్. మనం ఈ లోకం వేస్ట్ పిల్లలు. మనము చచ్చిపోయిన తర్వాత హెవెన్కి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచి మనం దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్వీకరించి దేవుని మార్గంలో నడవాలి పిల్లలు. నాకు చెప్పాలి పిల్లలు, దేవునిలో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరుంటుంది. దేవుడు మనం అడిగిన ప్రతి ఒక్కటి మీకు ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే యూ కెన్ ట్రస్ట్ గాడ్. ఎందుకంటే అడుగుడు మీకు ఇవ్వను అన్నారు. సో మీరు దేవుని ఏది అడిగినా అది ఇస్తాడు. అది కూడా ఎట్లా ఇస్తాడు? మనము మంచిగా మనం మనస్ఫూర్తిగా దేవుని నమ్మి దేవుని గురించి వాక్యం చదివి దేవుని గురించి చెప్పాలి, దేవుని మార్గం నడవాలి పిల్లలు. సో ఐ హోప్ మీరు అందరూ నడవాలి. ఎందుకంటే మీలాంటి చిన్న పిల్లలంటే దేవునికి ఇష్టం, మీలాంటి వారి పరలోక రాజ్యం. సో ఒక పాట ఉంది, గుర్తుందా? నాలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నాలాంటి వారిది పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే ఏసయ్యకి ఇష్టం, నాలాంటి వారిది పరలోక రాజ్యం. నా ఏసయ్య ఎత్తుకొని ముత్తాడి ముచ్చటించి లాలించేను. సో నాకు ఈ పాట తెలుసు. సో ఈ పాట విన్నారు కదా, దేవునికి మీరంటే చాలా ఇష్టం పిల్లలు. సో మీరు దేవుని మార్గం నడుస్తారని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ హ్యాపీ సండే. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. సో మనము ప్రేయర్ చేసుకుందామా? అందరూ నీళ్ళలో ఉండండి, మనం ప్రేయర్ చేసుకుందాం. పరలోకమున మా తండ్రి నామం పరిశుద్ధపరచును గాక. తండ్రి యేసయ్య, మాకు ఈ సహాయం దయచేసినందుకు తండ్రి యేసయ్య నీకు ఎంతో లెక్కలేని వందనాలు తండ్రి యేసయ్య. మా పిల్లలు కూడా మోహన్ లాగా మంచి నీ మార్గంలో నచ్చటకు సాయం దయచేయమని వేడుకున్నాం తండ్రి యేసయ్య. ఆ విధంగా ఇలాంటి సైతాన్ శోధనలకు వాళ్ళు లోన్ కాకుండా నీ మార్గంలో ఉండేటకు సాయం దయచేయమని వేడుకున్నాం తండ్రి యేసయ్య. ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని వేడుకున్నాం తండ్రి యేసయ్య. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని వేడుకున్నాం తండ్రి యేసయ్య. ఇంతవరకు కాపాను అంటే అది కేవలం నీ కృపనే తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య నీకు ఇంత లెక్కలేని వందనం తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య వాళ్ళ కుటుంబం దీవించి ఆశ్రయించి కాపాలని పెట్టడం తండ్రి యేసయ్య. ఇంత తొందరలో ఈ COVID-19 వెళ్ళిపోయేటకు సాయం దయచేయమని పెట్టడం తండ్రి యేసయ్య. మేమందరం పిల్లలందరం సండే స్కూల్లో కలిసేటకు సాయం దయచేయమని పెట్టడం తండ్రి యేసయ్య. వాళ్ళని దీవించమని పెట్టడం తండ్రి యేసయ్య. వాళ్ళు దేనికి అరిపి కాకుండా నీ మార్గం నచ్చుటకు సాయం దయచేయమని పెట్టడం తండ్రి యేసయ్య. నీ మార్గంలో సాయం దయచేయమని పెట్టడం తండ్రి యేసయ్య. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని వేడుకుంటాం తండ్రి యేసయ్య. వాళ్ళ కుటుంబంలో మీరు దీవించమని వేడుకుంటాం తండ్రి యేసయ్య. మా చర్చ్ వాళ్ళని ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకుంటాం తండ్రి యేసయ్య. యేసయ్య, అదేవిధంగా నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు తండ్రి యేసయ్య నీకు ఎంతో లెక్కలేని వందనం తండ్రి యేసయ్య. ఇదే విధంగా నేను ప్రతి ఒక్క టీచర్ని మీరు కాపాడమని వేడుకుంటాం తండ్రి యేసయ్య. మా సండే స్కూల్ సూపరింటెండెంట్ జ్ఞానసుందరాన్ని కూడా దీవించమని వేడుకుంటాం తండ్రి యేసయ్య. అదేవిధంగా చర్చ్ మాస్టర్స్ని ప్రతి ఒక్కరిని మీరు ఫ్యామిలీతో దీవించమని వేడుకుంటాం తండ్రి యేసయ్య. ఎంతో మంది బయట ఉన్న ప్రజలను కూడా మీరు దీవించి నీ మార్గంలో నీ వేలు నచ్చుటకు సాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్స్. బాయ్. టేక్ కేర్. పిల్లలు,
మనం ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేసుకుందాము. సో యాక్టివిటీ చేసే ముందు యాక్టివిటీలో మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాము. సో యాక్టివిటీ మీరు చూడడానికి రెడీగా ఉన్నారు కదా. సో మనకు కావాల్సింది ఏమంటే ఒక బౌల్లో ఒక వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత ఒక 2 వైట్ పేపర్స్ అండ్ 1 గ్లాస్. సో ఏంటి పిల్లలు, గ్లాస్. సో గ్లాస్ తీసుకున్నాం. ఇదేంటి పిల్లలు అంటే ఈ వాటర్ అనేది ఈ లోకంలో మొత్తం పాపంతో నిండింది పిల్లలు. ఏముంది, ఈ లోకం మొత్తము పాపంతో నేను చెప్పాను కదా ఇందాక, ఎవరిది మోహన్ స్టోరీ, ఆకర్షణ ఇట్లా ఒక సెల్ ఫోన్ తోటి మోహన్ని ఆకర్షించింది. ఆ విధంగా ఈ లోకంలో పాపం అంతా నిండింది. సో మీరు కూడా ఇలా పెట్టుకోండి పిల్లలు. సో పెట్టుకున్న తర్వాత నేను ఏం తీసుకున్నా, ఒక వైట్ పేపర్ తీసుకున్నా. సో ఏం తీసుకున్నా, వైట్ పేపర్. సో ఈ వైట్ పేపర్ ఏంటి, మనం అన్నమాట పిల్లలు. సో వైట్ పేపర్ నేను ఏం చేస్తున్నా పిల్లలు, వాటర్లో వేసానా లేదా, వాటర్లో వేసినప్పుడు ఇదేమని చెప్పండి పిల్లలు, వాటర్ మొత్తం మనం వాటర్లో వేసినప్పుడు ఏమైంది, మునిగిపోయింది. చూసారా ఏమైంది, మొత్తము పచ్చిగా అయిపోయింది. వాటర్ వేస్తే ఏమైపోయింది, మొత్తం పచ్చిగా అయిపోయింది. సో పాపం కూడా మనం ఏం చేస్తుందంటే గుంజేస్తుంది. సో మనం ఇట్లా డ్రైగా ఉన్నప్పుడు చూస్తారా, ఈ పేపర్ డ్రైగా ఉంది. సో డ్రైగా మనం దేవునిలో ప్రకాశించినప్పుడు మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంటాం, ఎప్పుడూ వెలుతురుగా ఉంటాం పిల్లలు. అదే మనము పాపంలో పోతే, లోకంలో మనం పోతే, పాపం అంతా ముంచేస్తే ఈ విధంగా మనము ఏమవుతుందంటే మొత్తము ఈ విధంగా అయిపోతుంది పిల్లలు. సో మనం దేవునిలో అంటే ఎట్లా ఉంటామో చూపానా. సో ఈ పేపర్ని చూస్తారు కదా పిల్లలు, ఇలా ఫోల్డ్ చేస్తాను, మీరు కూడా ఫోల్డ్ చేయండి. దేవునిలో ఉంటే మనం ఎలా ఉంటామో మీకు చూపిస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేస్తాను. ఇది గ్లాస్, ఏంటి పిల్లలు, గ్లాస్. సో ఈ గ్లాస్లో నేను పెట్టాను, ఏం చేశాను, పేపరు ఈ గ్లాస్లో పెట్టాను. సో ఇది లోకం. మనము ఈ లోకంలో ఉంటే మనుషులు ఎలా చేస్తారో, దేవునిలో ఉంటే ఎలా ఉంటామో చూస్తాం. ఈ లోకం ఇది ఉంది కదా పిల్లలు, వాటర్లో నేను ముంచేస్తాను ఈ గ్లాస్ని. చూసారా ఏం చేస్తాను, వాటర్లో ముంచేస్తాను. అంటే దేవుళ్ళు ఉన్నా కానీ మన చుట్టూ సైతాన్లు ఎంతమంది వచ్చినా, మనం పాపంలో పడేయాలనుకున్నా కానీ మనం ఎలా ఉంటాం, దేవుళ్ళు ఉంటే ఎలా ఉంటాం చూసారా. ఎలా ఉంది పేపర్, డ్రైగా ఉంది. ఈ పేపర్ ఎలా ఉంది, స్వెట్ మొత్తం పచ్చి ఉంది. చూసారా, ఇది అన్నమాట తేడా. మనము దేవుళ్ళు ఉంటే ఎప్పుడు కూడా మంచిగా ప్రకాశించి వెళ్తుల్లా మంచిగా, ఈ డ్రై పేపర్ ఎట్లా ఉంది ఆ విధంగా సంతోషంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. అదే పాపంలో లోకంలో పోతే చూడండి పిల్లలు, ఈ విధంగా మునిగిపోయి మొత్తం మనం ఏమైపోతామంటే మనం పాపానికి బానిస అయిపోతాం పిల్లలు. ఆ విధంగా మనము పాపానికి బానిస కావద్దు పిల్లలు. ఎందుకంటే మన దేవుడు, మన గొప్ప దేవుడు మనం ఎంతో ఇష్టపడ్డాడు. సో ఈ విధంగా మనము చూసాం కదా, మన దేవుళ్ళు ఉంటే ఎంత మంచిగా ఉన్నామో, పాపంలో ఉంటే ఎట్లా ఉంటామో. మీరు ఇప్పటి నుంచి దేవుళ్ళు ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరు దేవుని మార్గంలో నడవాలి, దేవునికి లోబడి ఉండాలి, పేరెంట్స్కి లోబడి ఉండి మీరు దేవునిలో మంచి సేవ చేసి మంచి పిల్లల్లా అనిపించుకోవాలి. పెద్ద అయినా కూడా మీరు మంచి పిల్లలు అనిపించుకోవాలని నేను అనుకుంటున్నాను పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. See you next week. Tata.